స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుడు 2025 సంవత్సరం సియోన్ రాజు జీవితంలో మరి 3 సంవత్సరాలు కాపాడి 4వ సంవత్సర దయా కిరీటమును అనుగ్రహించారు. త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అద్వితీయ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుని సేవలో సియోన్ రాజు, కింగ్ సియోను అన్నదమ్ములిద్దరూ కూడా బహుగా దేవుని సేవలో వాడబడతారు. మరి మొదటిగా ప్రార్థనతో సియోన్ రాజు 4వ సంవత్సరం పుట్టినరోజు ప్రార్థనను ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రములు ప్రభా, స్తుతులు, కృతజ్ఞతలు, వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మా దేవా, మహిమ కలిగిన మా బోధకుడవు, ఇమ్మానుయేలు భాషాంతరము ఎంతవరకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. సియోన్ రాజుని ప్రభా, మీ దయలోనో మీ జ్ఞానమందునో వయస్సునందునో మీ దయలో మనుషుల దయలో దేవా ఈ భూమి మీద అద్భుతంగా క్రీస్తు ప్రభువారు వర్ధిల్లినట్లు సియోన్ రాజు, కింగ్ సియోను కూడా మీరు వర్ధలింప చేయమని ఈ ప్రార్థన కూడికను మీరు దీవించమని మీ దాసులు అన్నగారు జాన్ గారు ప్రభా, ఇదిగో నా తండ్రి దైవ వర్తమానం కొరకు సిద్ధపరచండి. కేక్ కటింగ్ లో, పాటల్లో, ప్రార్థనల్లో మీ సన్నిధిని మాకు అనుగ్రహించి సియోన్ రాజును బహుగా మీరు దీవిస్తూ ముందుకు నడిపించమని బిడ్డలు మీకు అప్పగిస్తూ ఏక మనస్సు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తిని దూతల పరిచయం విడుదల చేస్తూ రావాల్సిన వారు తీసుకురామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటాయి. ఆ పండగ, పెద్ద పండగ, చిన్న పండగ, ఈ పండగ అంటే అప్పులు పాలే ట్రిప్పులు పడుతుంటే చాలా మంది. హల్లెలూయా. మనమైతే సంవత్సరం ఒక పండగ మనం చేసుకో అంటే ఏంటి, దేవుడు దర్శించాలి ఈ పండగ చేస్తే, ఈ యొక్క ఇది చేస్తే అది చేస్తే ఎవ్వరు కూడా ఈ లోకంలో ఏ దేవత కూడా ఎవరిని కూడా దర్శించలేదు. హల్లెలూయా. అయితే యేసు ప్రభువు ప్రార్థన చేస్తే, యేసు ప్రభువు కనపరిస్తే దేవుడు దర్శిస్తాడు. అన్నా కూడా ఏం చేసిందంటే తన మందిరంలోకి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసి దుఃఖక్రాంతురాలు అయిపోయి దేవా అని ప్రార్థన చేయగానే దేవుడు దర్శించాడు. దర్శిస్తే ఏమైందంటే 5 బిడ్డలట, 3 కొడుకులు, 2 కుమార్తెలు పుట్టారు. ఎంత గొప్ప సంగతి చూసారు. అయితే దేవుడికి ఒక్కడినే అడిగి ఆ బిడ్డను ఏం చేస్తుంటే దేవుడికి ఇస్తానంటే దేవుడు అట 5 దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా మనం 3 ఉన్నాం, 4 ఉన్నాం, 5 ఉన్నాం కదా, మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా ఎచ్చటైతే 2, 3 కూడుకొని ఆయన నామాన్ని కనపరుస్తారో వారి మధ్య దేవుడు ఉంటాడట. దేవుడు వారిని దర్శిస్తాడు. చాలా మందికి తెలియదు, అయ్యా నేను దేవుని సన్నిధానికి వస్తే దేవుడు అబ్బా సిద్ధు అడిగా
సంప్రదేశాన్ని